శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 10వ సర్గము. ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడను అని శ్రీరాముడు సీతాదేవికి స్పష్టపరచుట. పతిభక్తి పరాయణయైన సీతాదేవి పలికిన ఈ మాటలను విని ధర్మనిరతుడైన శ్రీరాముడు ఆమెకు ఇలా జవాబు చెప్పాడు. ఓ దేవి, నీవు మహోన్నతమైన జనక మహారాజు వంశమున జన్మించిన దానవు, ధర్మజ్ఞురాలవు. నాపై నీకు గల అనురాగము గాఢమైనది. అన్ని విధములుగా నీకు తగినట్లుగా నా హితమును కోరుతూ చెప్పావు. ఓ దేవి, క్షత్రియులు ధనుర్ధారులై ఉన్న చోట ఆర్తనాదము వినబడరాదు అని నీవే చెప్పి ఉన్నావు. ఇంక నేను చెప్పవలసిందేముంది? ఓ సీత, దండకారణ్యమునందు దీక్షతో తపస్సు చేయుచున్న ఆ మునులు ఆర్తులై స్వయముగా వచ్చి నన్ను శరణుజొచ్చారు. వారు రక్షింపదగినవారు. వారు వనములలో కందమూల ఫలములను ఆహారంగా తింటూ ధర్మనిరతులై జీవిస్తూ ఉన్నారు. క్రూరాత్ములైన రాక్షసుల ఆగడములకు తట్టుకోలేక భయగ్రస్తులై వారు సుఖశాంతులకు దూరమయ్యారు. వారు వనములయందు నిరంతరము వివిధములగు నియమాలను పాటిస్తూ తమ తపోవిధులలో నిరతులై ఉంటారు. నరమాంస భక్షకులైన భయంకర రాక్షసులు ఆ సాధు పురుషులను చంపి తినివేస్తూ ఉంటారు. అట్లు వారు రాక్షసులు పెట్టే బాధలకు గురి అవుతున్నారు. దండకారణ్యవాసులు ద్విజోత్తములు అయిన మునులు మమ్మలను అనుగ్రహింపుము అని నన్ను వేడుకున్నారు. వారు స్వయముగా చెప్పిన ఆ మాటలను సావధానంగా విన్నాను. తరువాత వారికి పాదాభివందనం చేసి ఇలా చెప్పాను. ఓ మహాత్ములారా, మీరు నా ఎడ ప్రసన్నులవ్వండి. విప్రోత్తములైన మీరు ఈ విధంగా నన్ను అర్థించుచున్నందులకు నాకు ఎంతో సిగ్గుగా ఉన్నది. నేనేమి చేయవలెనో సెలవియ్యండి అని నేను వారి సమక్షమున చెప్పాను. నా దగ్గరకు విచ్చేసిన మునులందరూ ఏకగ్రీవముగా నాతో ఇలా చెప్పారు. ఓ రామా, కామరూపులైన ఎంతోమంది రాక్షసులు దండకారణ్యమునందు మమ్మలను ఎంతో పీడిస్తున్నారు. ఇప్పుడు నీవే మమ్మలను రక్షింపవలెను. ఓ పుణ్యాత్మ, మాంసములను భక్షించడివారు, ఎదిరింప శిక్షము కానివారు అయిన రాక్షసులు వచ్చి మేము హోమకార్యములను నిర్వహిస్తూ ఉన్నప్పుడు, పర్వదినములలో వివిధములగు యజ్ఞవిధులను ఆచరిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అవమానిస్తూ హింసిస్తూ మా పనులను భంగపరుస్తున్నారు. క్రూర రాక్షసులు పెట్టే హింసలకు తాళలేక తపోధనులమైన మేము మమ్ము ఆదుకొని వారి కోసం వెతుకుతూ ఉన్నాం. ఇప్పుడింకా మీరే మాకు దిక్కు. మా తీవ్రమైన తపప్రభావమున ఆ నిశాచరులను హతమార్చడి శక్తి మాకు ఉంది. కానీ సంవత్సరముల కొలది నిష్ఠతో ఆర్జించిన మా తపోబలమును వీరికై వెచ్చించుట మాకు సమ్మతం కాదు. ఓ రాఘవ, మా తపస్సులకు నిత్యము ఎన్నో విఘ్నములు ఎదురవుతూ ఉంటాయి. తపస్సు చేయుట చాలా క్లిష్టమైన కార్యము. ఆ కారణంగా రాక్షసులు మమ్మల్ని భక్షిస్తూ ఉన్నను వారిని శపించుటకు మేము సిద్ధపడుటలేదు. దండకారణ్యమున సంచరించుచుండేటి రాక్షసులచే పీడింపబడుచున్న హింసింపబడుచున్న మమ్మల్ని నీవు లక్ష్మణునితో కూడి కాపాడుము. వనవాసులమైన మాకు ఇంక నీవే పరమగతి. ఓ జానకి, ఈ ఋషుల అభ్యర్థనను నేను సావధానంగా ఆలకించాను. నన్ను ఆశ్రయించిన ఈ ఋషుల విరోధులు నాకును శత్రువులే. అందువలన రాక్షసులను పూర్తిగా పరిమార్చి దండకారణ్యవాసులైన ఈ ఋషులను కాపాడేదనని ప్రతిజ్ఞ చేశాను. నా బొందిలో ప్రాణములుండునంత వరకును నేను చేసిన ప్రతిజ్ఞను విడువజాలను. ఋషులకిచ్చిన మాటను నిలబెట్టుకుని తీరేదను. సత్యపాలనమే సర్వదా నాకు ఇష్టము. ఓ సీత, మాటను నిలబెట్టుకొనుటకై నా ప్రాణములనైనను ఒడ్డెదను. అంతేకాదు, అందులకై నిన్నును లక్ష్మణుని సైతము విడుచుటకు వెనుకాడను. ఎట్టి పరిస్థితులలోనూ చేసిన ప్రతిజ్ఞను మాత్రము విడువను. అందున బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను ఎన్నడను మరువను. ఓ వైదేహి, ఋషీశ్వరులు నన్ను అడుగకున్నను ఎల్లవేళలా వారిని రక్షించుట నాకు అవశ్య కర్తవ్యము. ప్రతిజ్ఞ చేసి ఉన్నప్పుడు ఇంకా చెప్పవలసిందేముంది? పవిత్రాత్మురాలవైన ఓ సీత, మన ప్రేమానురాగముల వలనను సుహృద్భావ కారణమునను నీవు ఈ విషయమును ప్రస్తావించి ఉన్నావు. ఇందులకు నేను ఎంతో సంతోషించాను. ఆత్మీయులు కాని వారితో ఎవరునూ ఇట్లు ప్రస్తావించరు గదా.
ఓ వైదేహి, నీవు నీ స్వభావమునకును నీ వంశమునకును తగినట్లుగా మాట్లాడావు. నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న. నీవు నా సహధర్మచారిణివి గదా, కావున ధర్మాచరణమున నాతో పాలు పంచుకొనుము. మిథిలారాజకుమారియు తనకు ఆత్మీయురాలును అయిన సీతాదేవితో ఇట్లు పలికిన తరువాత మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ధనుర్ధారి అయి రమ్యములైన తపోవన భూములకు బయలుదేరెను. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 10వ సర్గము సంపూర్ణం. శుభం.